ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది వైసీపీ ప్రభుత్వమా కూటమి ప్రభుత్వమా? ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టి నానా రకంగా మాట్లాడుతున్న వాళ్ళు, అదేవిధంగా అసలు అడ్డదిడ్డంగా కోతలు కూస్తున్న వాళ్ళు ఎవరు ఏంటంటే వైసీపీ వాళ్ళు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నిన్న మొన్నటి వరకు ఈ వైసీపీ ప్రభుత్వం కేసులు రన్ అవుతూ ఉన్నాయి. నానా హడావుడి అదే అయిపోయిందా? ఇప్పుడు అంతా ఎక్కడొక్కడ కుదిరిపడ్డారు. మొదలు నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి, అసలు అతను నిన్న మాట్లాడిన మాటలకైతే బాబోయ్, అతను అడ్డదిడ్డంగా నోటు దొర ప్రదర్శించాడు. టీడీపీ వాళ్ళేమో చేతికి పని చెప్పారు. అతను ఇల్లు ధ్వంసం చేశారా, ఆఫీస్ ధ్వంసం చేశారా తర్వాత అసలు అతను మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా, ఎంత నీచంగా ఉన్నాయంటే, అవతల ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి, ఆమె ఎమ్మెల్యే, వాళ్ళ రెడ్డి సామాజిక మహిళ, ఓ ఎంపీ భార్య, ఆమె 2024 ఎన్నికల ముందు కూడా చెప్పింది, అవునయ్యా నాకు ఇది రెండో పెళ్ళని కూడా చెప్పింది. ఎందుకు? ఈరోజు వీళ్ళు కూసిన కోతలు ఉన్నాయే, ఇటువంటి కోతలు వస్తాయని చెప్పేసి ముందే. కానీ ఆ మహాతల్లిని, ఆ స్త్రీమూర్తిని ఈరోజు ఓపెన్ అనేస్తున్నాం. వాడు మాట్లాడి ఆ యదవ ఎంత దారుణంగా మాట్లాడంటే అసలు టీడీపీ వాళ్ళు అయితే తల దించుకుంటున్నారు. అసలు పోలీసులు పిచ్చి చూపులు చూస్తారు. అసలు ఏం చేయాలి అర్థం కాక వైసీపీలో చెలరేగిపోతున్నారు. అసలు అడ్డదిడ్డంగా పోస్టులు షేర్ల మీద షేర్లు చేసుకుంటా పోతున్నారు. ఏంటి అసలు ఇది? ఇంత దారుణమా, ఇంత దుర్మార్గమా? అరే నిన్న మొన్న అన్న సంగతి పక్కన పెట్టండి. 2024లో కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందా? ఆ తర్వాత పోసాని కృష్ణమ్మరు కూడా నోరు పారేసుకోలేదా? ఆ తర్వాత ఈయన బయట నుంచి వినేటట్టు లీడర్ బాబు అని చెప్పేసి లోపలేసింది. అది కూడా అలాగా చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ చెప్పాడు, లోకేష్ చాలా క్లారిటీ చెప్పారు. ఏమని? ఒకే ఒకటి, మేము అడ్డదిడ్డంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన లాగా ఒక చిన్నగా మేము చూపెట్టం, అలా ఉండం. మేము ఏదైనా ఒక అడుగేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ముందు నిలబడాలా, కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా కరెక్ట్గానే ఉంది కదయ్యా, ముందు లోపలేంటి అన్నట్టు ఉండాలా. ఈవెన్ పబ్లిక్ కూడా చూస్తున్న వాళ్ళు ఇది పరిపాలన అంటే ఇది రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం అని చెప్పేసి అనాలా. అంతేకాని జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన దుర్మార్గంగా, నీచంగా, రాజకీయంగా మేము ఉండమని అంటున్నారు. కానీ ఈ రోజు ఓపెన్ గా చెప్తున్నాను, నెల్లూరు జిల్లా కరేడు భూములు ఉన్నాయా, ఆ విషయంలో సేవ్ కరేడు అంటూ ఎక్కువగా పోస్టులు షేర్ చేస్తుంది టీడీపీ వాళ్ళు. కారణం అక్కడ ఉన్న ఇండోసోల్ కంపెనీ సిరిడిస్ ఎలక్ట్రికల్స్ వాళ్ళది. ఇది వచ్చి ఎవరిదంటే లోకేష్ చెప్పాడు. ఏమని? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది జగన్ బినామీ కంపెనీ, దానికి మూలధనం ఏమి వచ్చేసి ₹1,00,000 కూడా లేదు, అది వేల కోట్ల పెట్టుబడులు పెట్టిద్దా, నమ్మాలని చెప్పేసి ఆయన అన్నాడు. తీరా ఈ రోజు ఆ కంపెనీకి 1000 ఎకరాలు కేటాయిస్తామన్నట్టుగా పెట్టుబడులు పెడుతున్నప్పుడు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నామంటే 1000 ఎకరాల ప్రభుత్వం సైడ్ నుంచి కేటాయిస్తున్న మూమెంట్ లో తీవ్రమైన వ్యతిరేకత. ఎందుకు? ఎక్కడ భూములు ఇవ్వాలి, మీరు ఎక్కడిస్తున్నారు? ఈవెన్ ఆ సాక్షి వచ్చేసి కనీసం కరేడు ప్రాంతంలో రైతుల యొక్క నిరసనలు ఉంటే వారికి చిన్న సంఘీభావం కూడా తెలపకుండా ఇండోసోల్ ఇంకెన్నాళ్ళు పక్కన పెడతారు, త్వరగా భూములు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ పోతే అండి, అమరావతికి సంబంధించి ఫేజ్ 1 ఏదైతే ఉందో 35,000 ఎకరాలు సంథింగ్ లైక్ దట్, అది ఫుల్ ప్లేజ్ కూడా ఇంకా ముందుకు పోలా. ఈలోపు సెకండ్ ఫేజ్ అంటూ ఆయన ఎప్పుడైతే మరలా ఇప్పుడు పిలిపించున్నాడో ఆ బండారపల్లి, పెదకూరపల్లి నియోజకవర్గం, పెదకూరపల్లి మండలం, అమరావతి మండలం, ఈ తాడేపల్లి మండలం చాలా గ్రామాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఏపీలో ఇప్పటికి వైసీపీ వాళ్ళు పోలీసులు తమ గ్రిప్ లో పెట్టుకొని, అధికారులు తమ గ్రిప్ లో పెట్టుకుని, నేను చూసానే బాబు అక్కడ వచ్చేసి గోదావరి జిల్లాలో ఆమె సోషల్ టీచర్ అంట, పేరు సుజాత రాణి, ఎస్సీ క్రిస్టియన్ అన్నప్పుడు బీసీసీ అవ్వాలి. ఆహా, దళితురాలు మేము, మా మీద కావాలని అది చేస్తానంటుంది. ఆ మహాతల్లి చేసింది ఏంటిది? సోషల్ పాఠాలు చెప్తూ ప్రతిపక్షం అధికార పక్షం అంటూ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఈనాడు అధికార పక్షం కూటమి ప్రభుత్వం కదా, ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేసి వైసీపీ కదా. గతంలో వైసీపీ అధికారంలో ఉండేది, బ్రహ్మాండంగా వాళ్ళు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేశాడంటూ జగన్ భజన చేస్తూ ఉంది. పిల్లలకు అర్థం కాదు, పిచ్చెక్కుతుంది, అసలు ఏంటి అర్థం కావట్లా. అండ్ సాక్షి ప్రసాదం రోజు అని చెప్పేసి అవుతుందంట. పిల్లలు ఇంట్లో చెప్పారు, వచ్చి అడిగితే నేను చెప్పింది అలాగది ఇలాగదని చివరి కేసు దాకా వెళ్తే మహిళ, దళిత మహిళ ఈ కార్డు ఉపయోగించేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఏపీలో చాలా చోట్ల ఇప్పటికీ ఇదే జరుగుతుందండి. టీచర్లని జగన్మోహన్ రెడ్డి ఎంతగా వేధించాడు, ఇబ్బంది పెట్టాడు మీ అందరికి తెలియదండి. ఆ టీచర్లు ఇంకా జగన్ ఫేవర్ గా ఉన్నారంటే వాళ్ళు ఏమనాలి? అసలు
వీళ్ళనే కాదు, ఉద్యోగులలో కూడా ఎంతో మందికి ఈరోజు డిఎల్ పెండింగ్ అండి. పిఆర్సీ అప్పుడు ఎంత వేధించాడు జగన్మోహన్ రెడ్డి పిఆర్సీ విషయంలో. ఇప్పటిగా ఉద్యోగులు చాలా మంది జగన్ బానిసలాగా ఉన్నారండి. ఇక సామాన్య ప్రజనకం అంటే పథకాల విషయంలో కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే లబ్ధి అనేది కూటమి ప్రభుత్వంలో భారీగా పొందుతుంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వీళ్ళల్లో మరలా మరి ఏంటో అర్థం కావట్లేదు. మరి క్రిస్టియన్లు, దళితులు, డోంట్ ఎగ్జాక్ట్లీ ఈ పేద వర్గాల వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇప్పటికీ జగన్ దేవుడు, జగన్ పరిపాలన బాగుందని అంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుంది? వైసీపీలు అడ్డదిడ్డగా నోర్లు పారేసుకుంటూ ఉన్నా సరే వాళ్ళు ఎందుకు లోపల ఇట్లా? వాళ్ళు మాట్లాడే మాటలకి పాపం టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులు వాళ్ళు తలదించుకుంటున్నారు. ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఏంట్రా వీళ్ళు, అధికారం మనదా వాళ్ళదని. ఎందుకు? పోలీసులు వచ్చి సైలెంట్గా ఉంటున్నారు. అదేమంటే చట్టం, అదేమంటే పైన చర్యలు తీసుకోవద్దని, అదేమంటే ఏమనాలండి? నేనైతే మరలా చెప్తాను, నిన్న మాత్రం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలైతే అసలు జుగుప్స కాదు కదా, కంపరం అన్నట్టు ఇప్పటికి తలుచుకుంటే చేతర పడుతుంది. అక్కడ పిహెచ్డీ చేసింది, ఇక్కడ పిహెచ్డీ చేసింది అంటూ, పెళ్లి బోరుబావుని అంటూ, ఛీ అసలు కంపరం పడుతుందండి అసలు పదాలు తలుచుకుంటే. అత్యంత జుగుప్సాకరమైన అశ్చర్యమైనటువంటి పదాలు అవన్నీ. ఇమీడియట్ గా అతను తీసుకొని లోపలేస్తేనే ఏపీలో మిగతా వైసీపీలో సైలెంట్గా ఉంటారు, లేదా ఇంకెంతో దారుణం జరిగితే ఊహ కూడా అందటం లేదు.